వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. కదులుతున్న డొంక, కదులలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపైన, కాళేశ్వరం కుదేలు కావడానికి గల కారణాలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించింది. గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి పలువురు అధికారులను ఈరోజు విచారిస్తుంది. ఈరోజు సిడిఓ ఫజల్ కమిషన్ ముందు హాజరై గత ప్రభుత్వ వైఫల్యాలను కమిషన్కు నివేదించారు. నిన్న జరిగినటువంటి విచారణలో గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎస్సీసీడీఓ నరేందర్ రెడ్డి కూడా కమిషన్ సమక్షంలో హాజరై కేసీఆర్, హరీష్ రావుల అనాలోచిత నిర్ణయాల కారణంగా కాళేశ్వరం ఒక గుదిబండగా మారడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన మోయలేని భారం ఈరోజు పడిందనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఘోష్ కమిషన్ ముందు గోస వెళ్ళపెట్టుకుంటున్నటువంటి గత ప్రభుత్వ అధికారులపై ఎలాంటి చర్యలుంటాయి, వారిచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రభుత్వం కేసీఆర్ అండ్ కో పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేటటువంటి అంశంపై ఆసక్తికరమైనటువంటి చర్చ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అప్పుడు ఎల్ఎన్టీ రూపొందించినటువంటి డిజైన్ కానివ్వండి, డిపిఆర్ కానివ్వండి, కేవలం హరీష్ రావు, కేసీఆర్ల ఇన్వాల్వ్మెంట్తోనే అది పూర్తిగా డీవియేట్ అయ్యిందనేటటువంటి కథనాలు ఇంకా సంచలనాత్మకంగా మారుతున్నాయి. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో ఈరోజు మనతో పాటు ఇందిరా శోభన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు కాళేశ్వరం పరిసర ప్రాంతాల జిల్లాల నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. గోవర్ధన్ గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఎస్, ఇందిరా శోభన్ గారు మొదటగా మీతో ప్రారంభిద్దాం. ఇందిరా శోభన్ గారు, కాళేశ్వరం గత ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను, అంటే అలాట్మెంట్ చేసినటువంటి బడ్జెట్లో 80% కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పైనే వాళ్ళు వెచ్చించారు. ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? విచారణ అంశాలు ఎలా బయటకు వచ్చే అవకాశం ఉంది? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. ముఖ్యంగా గత ప్రభుత్వము చరిత్రలో హిస్టారికల్ గా మేము తప్ప ఎవడు చేయలేదు, మేమే చేశాము అని కేసీఆర్ చాలా గొప్పగా చెప్పుకున్నారు కాళేశ్వరం గురించి. దానిపైన వాళ్ళు పని చేసిన దానికన్నా కూడా అడ్వర్టైజ్మెంట్ కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కూడా వాళ్ళు ప్రకటనలకి ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇది సరిపోదనకుండా అమెరికా వెళ్ళి అమెరికాలో కూడా దీనిని పీపీటీ కూడా అక్కడ కూడా చేశారు. సో ఇవాళ నేషనల్ జియోలాజికల్ సంబంధించినటువంటి మీడియాకి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దానిని ఆ రోజు, అంటే కాళేశ్వరం ఇది గొప్ప ప్రాజెక్టు, అతిపెద్ద లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అక్కడ కూడా ప్రచారం చేసుకున్నారు. తీరా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడినప్పుడు, అది కుంగినప్పుడు, వీటి గురించి మాట్లాడినప్పుడు మాత్రము ఇవాళ ఆ వీడియోని తొలగించినటువంటి పరిస్థితి. అంటే నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడు భూములు అవి మాగాణి వైపుకి మళ్ళాలి అని అంటే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ తర్వాత ఇవాళ అంబేద్కర్ పేరు పైన ఉన్నటువంటి చేవెళ్ళ అంబేద్కర్ ప్రాజెక్ట్ కనుక పూర్తి చేసి ఉండినట్లయితే వ్యయం తగ్గిండేది, నిజంగా ప్రజలకి మేలు జరిగేది, ఆర్థిక వ్యవస్థ కూడా గాడిలో ఉండేది. ఇవాళ ఇన్ని కోట్ల రూపాయల అప్పులు అయి ఉండేది కాదు. ఇవాళ కేసీఆర్ చేసిన ఈ నిర్ణయం వల్ల సమయము, డబ్బు, సొమ్ము, సమయం, వీటితో పాటుగా మన యొక్క స్వప్నం, తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వప్నం, సొమ్ము, సమయం, స్వప్నం, ఇవి మూడు కూడా కల్లాస్ అయినాయి. ఈ కల్లాస్ అవ్వడానికి ముఖ్య కర్త, కర్మ, క్రియ ఇవాళ కేసీఆర్ గారు. దానికి తోడు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు. దానికి తోడు ఇరిగేషన్ ఆ రోజు చూసినటువంటి ఎవరు 2018 24 లక్షల ఓట్లు గల్లంతు చేస్తే గెలుపుకు కారణమైనటువంటి ఆ రోజు ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రజత్ కుమార్ గారు, వీళ్ళు కీలకంగా ఈ పాత్ర పోషించాలని చెప్పక తప్పట్లే. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ కమిటీకి ఇవాళ ఒక్కొక్కరు వెళ్ళి రిపోర్ట్ ఇస్తున్నటువంటి దాంట్లో మనం గమనించినట్లయితే
నిన్న మురళీధర్ అయినా నరేందర్ రెడ్డి గారైనా వీళ్ళంతా కూడా రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్స్ ని ఆయన కొనసాగింపుగా తీసుకున్నాడు. రిటైర్ వాళ్ళైతే నేను చెప్పింది చేస్తారు, ఏదైనా చేస్తారు అన్న దాంట్లో వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇద్దరు ఆఫీసర్లు ఇవాళ వాళ్ళ మెడకు చుట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ వాళ్ళు చెప్తేనే మేము చేశామనంటే, మీరు చదువుకొని వచ్చినారు కదా ఇంజనీరింగ్, ఏది మంచి ఏది చెడు తెలియదా? ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో పాటుగా ఇవాళ దాని యొక్క కాన్సెప్ట్ పూర్తిగా దెబ్బతింటుందని చెప్పలేకపోయినారు. ఆ రోజు మేము అడుక్కున్నాం చాలా మందిని. ఆ రోజు ఉమ్మడి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల పట్ల ఆ రోజు పీపీటీ చేసే దాంట్లో నేను కూడా పాత్రధారిని. దాసో శ్రవణన్న ఆ రోజు ప్రజెంట్ చేసినటువంటి పీపీటీలో 6 నెలల సమయం దానిపైన పెట్టి పనిచేసిన దాంట్లో నా పాత్ర కూడా ఉంది. దాంట్లో వాళ్ళ అది చేసినప్పుడు మేము చాలా మంది ఇంజనీర్లను అడుక్కున్నాం, అన్న రండి మాట్లాడండి చెప్పండి తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు అడుక్కుంటే ఒక్కరిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలే. కొంతమంది ఏకంగా వాళ్ళు కేసులేసి పోరాటం చేశారు వీటి పట్ల. ఈ డిబేట్ లో ఇప్పుడు వచ్చే నైనాల గోవర్ధన్ అన్న కూడా మాతో పాటు భాగస్వామ్య ఆ రోజు ఆయన పనిచేస్తున్నారు ఆ పీపీటీకి సంబంధించి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరమైనా సరే ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి మారుతాయి, కానీ అధికారి అనేవాడు నీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు నువ్వు ఆ స్థానంలో ఉంటావు. ప్రజలు బాధ్యతాయుతమైనటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి వాటితో మీరు జీతాలు తీసుకుంటున్నారు, మీరు ఊరికే పని చేయట్లే. కాబట్టి ఒక బాధితమైనటువంటి పొజిషన్ లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రెజర్ ద్వారా మేము నిర్ణయం తీసుకున్నాం అన్నప్పుడు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు చేయాలండి? తప్పే కదా. వాళ్ళు బెదిరిస్తే మీరు సంతకం చేసిందంటే దొంగకు సపోర్ట్ చేసిన వాడు కూడా దొంగే అవుతుందని చెప్తున్నాను నేను ఈ సందర్భంగా. కాబట్టి ఇవాళ అధికారులు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరు భాగస్వాములు అయి ఉన్నారో, ఎవరెవరు దీనివల్ల ఈ నష్టానికి కారకులైనారో, చిన్న అధికారి నుంచి పెద్ద అధికారి వరకు, చిన్న పొలిటీషియన్ నుంచి పెద్ద పొలిటీషియన్ వరకు అందరినీ కూడా దీంట్లో ఎవరిని ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ తప్పకుండా వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటుంది. కేసీఆర్ గారు కేవలం కాళేశ్వరాన్ని చూపించి ఈ ప్రజలని మభ్యపెట్టి ఇప్పటికీ కూడా వాళ్ళకి అసలు ఏ చింత వచ్చిన పులుపు చావలేదు అన్నట్టుగా వాళ్ళకి ఎవ్వరికి కూడా మామకు అల్లునికి కేటీఆర్ కి అసలు ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇంకా స్టేట్మెంట్లు చేస్తున్నారు. వాళ్ళు పొద్దున్న నిలబడి ఆ ఓట్లు ఈ ఓట్లు అని వాటి గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడే నైతిక ఎక్కడిది మీకు? నిన్న ఇంకో విషయం ఈ సందర్భంగా మీకు ఇంకోటి గుర్తు చేయాలనా, ఇవాళ కాళేశ్వరం ఓపెనింగ్ కోసము కేసీఆర్ గారు 2019 జూన్ 21వ తారీఖు నాడు పెద్ద స్టేట్మెంట్, ఇది నా దగ్గర పేపర్ ఆ రోజు నేను దాచిపెట్టుకున్నా. ఇంకా దీంట్లో ఎవరున్నారో చూడండి ఫోటోలు ఒకసారి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి, ఇలాని పెట్టి ఆయన ఓపెనింగ్ చేశాడు. తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోయినారా? ఆ కుటుంబ సభ్యులు లేకపోయినారా? తెలంగాణ కోసం పనిచేసిన మేధావులు లేకపోయినారా? ఎవరినైనా పిలిచినావా నువ్వు ఆ రోజు? అసలు ప్రభుత్వం వస్తా ప్రభుత్వం రాగానే మొత్తం అంతా వాడు వీడైతాడు వీడు వాడైతాడా? ఇదేనా?